హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. జీడిఎస్ యాస్పిరెంట్స్కి ఇప్పుడే బిగ్గెస్ట్ అప్డేట్ అండి. ఓకేనా, ఇప్పుడే వచ్చిన బిగ్గెస్ట్ అప్డేట్ ఏంటంటే జీడిఎస్ వెరిఫికేషన్ ప్రాసెస్లో 40 నుంచి 50% వరకు క్యాండిడేట్స్ రిజెక్ట్ అవుతున్నారని స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్స్ వస్తున్నాయండి. అవును, మీరు విన్నది నిజమే. చిన్న చిన్న మిస్టేక్ వల్ల చాలామంది క్యాండిడేట్స్ రిజెక్ట్ అవుతున్నారు. అంటే మీ ఛాన్స్ పెరుగుతుందా లేదంటే టెన్షన్ పెరుగుతుందా? ఇక్కడే అసలైన టెస్ట్ ఉందండి. ఈ భారీ రిజెక్ట్ వల్ల ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్న జీడిఎస్ థర్డ్ లిస్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది. అయితే అసలు క్వశ్చన్ ఏంటంటే థర్డ్ లిస్ట్ ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు, కట్ ఆఫ్ నిజంగా తగ్గుతుందా, మీ మార్క్స్ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా, ఇంకా చాలా ఇంపార్టెంట్ విషయాలు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ముఖ్యంగా వెరిఫికేషన్లో రిజెక్ట్ కాకుండా ఉండాలంటే ఏ మిస్టేక్ అవాయిడ్ చేయాలనేది కూడా చెప్తాను. కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్దాం మనం. ముందుగా మనందరికీ ఒక డౌట్ ఉన్న విషయం ఏంటిదంటే వెరిఫికేషన్లో 40 నుంచి 60% రిజెక్ట్ అనేది జరుగుతుందా లేదా అనేది మెయిన్ రీజన్, మీకు మెయిన్ డౌట్. ఓకేనా, దీని గురించి చెప్పుకోవాలంటే జీడిఎస్ అనేది అఫీషియల్గా ఎక్కడ పెట్టదండి. కానీ నాకు తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చిన గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం, నాకు చెప్పిన మా ఫ్రెండ్స్ చెప్పిన విషయం ప్రకారం, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళు చాలా సెంటర్లలో భారీగా రిజెక్ట్ అవుతున్నారు అని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. ఓకేనా, ఎందుకంటే నేను ఫస్ట్ లిస్ట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా చెప్పాను మీకు, సెకండ్ లిస్ట్లో ఇట్లా ఫస్ట్ లిస్ట్లో చాలామంది రిజెక్ట్ అవుతున్నారు, సెకండ్ లిస్ట్కి మనకి చాలా అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అన్నాను. అది కూడా ఆల్మోస్ట్ 50% వరకు అలాగే జరిగింది. ఓకేనా, అసలు రిజెక్ట్ అయ్యే మెయిన్ రీజన్ ఏంటిది? ఒక డౌట్. ఫస్ట్ రిజెక్ట్ అయ్యే మెయిన్ రీజన్ ఏంటంటే డాక్యుమెంట్స్ అనేది మిస్ మ్యాచ్ అండి. నేము, డేట్ ఆఫ్ బర్త్ అనేది మిస్ మ్యాచ్ ఉండడం వల్ల రిజెక్ట్ అవుతారు. సెకండ్ వన్, ఎస్ఎస్సి మార్క్స్ అనేది ఇన్కరెక్ట్ ఎంట్రీ. అంటే కొంతమంది ఏం చేస్తారంటే టైంపాస్కి అప్లై చేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు లేకుండా ఉంటుంది, అట్లా ఏం చేస్తారు కొంతమంది టైంపాస్కి అప్లై చేస్తారు. కొంతమంది ఏంటంటే 100 రూపీసే కదా ఏముందిలే అని చెప్పేసి మన తర్వాత మేనేజ్ చేసుకోవచ్చులే అని చెప్పేసి 100 అవుట్ ఆఫ్ 100 ఎంటర్ చేసేస్తారు. అక్కడికి వెళ్ళాక సరిగా ఉండదు కాబట్టి రిజెక్ట్ అయిపోతారు. ఓకేనా, ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే కేటగిరీ సర్టిఫికేట్. మన కేటగిరీ ఏదైనా మిస్టేక్ ఎంటర్ చేసామంటే దానివల్ల కూడా రిజెక్ట్ అవుతారు. లోకల్ అడ్రస్ ప్రూఫ్ అనేది ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, అంటే సరిగా ఇవ్వకపోవడం వల్ల, నెక్స్ట్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ అనేది క్లియర్గా లేకపోవడం, అంటే చిన్న మిస్టేక్ కూడా రిజెక్ట్ అనేది కారణమవుతుందండి. కాబట్టి మీరు పర్ఫెక్ట్గా చూసుకోవాలి, మీ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫికేషన్లో పర్ఫెక్ట్గా చూసుకోవాలి. ఓకేనా, కట్ ఆఫ్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే కట్ ఆఫ్ ఏమైనా తగ్గుతుందా? ఇప్పుడు అందరు ఎదురు చూస్తున్న విషయం ఏంటంటే కట్ ఆఫ్ ఏమైనా తగ్గుతుందా? ఎస్, తగ్గుతుందండి కొంచెం. ఎందుకంటే భారీ రిజల్ట్స్ వల్ల సీట్స్ అనేది ఖాళీగా ఉంటాయి కదా, కాబట్టి ఆటోమేటికల్లీ కట్ ఆఫ్ అనేది కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. కానీ ఇది ఎట్లుంటుందంటే స్టేట్ వైజ్గా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటుందండి. కాబట్టి ఎక్కువ మీరు ఏం చేయాలంటే, ఎక్కువ కాంపిటీషన్ ఉన్న కొన్ని స్టేట్స్ ఉంటాయి కదా, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, ఇవన్నీ ఉంటాయి కదా, కొన్ని టాప్ స్టేట్స్ ఉంటాయి కదా, వాటిలలో పెద్ద డిఫరెన్సెస్ ఏమి ఉండకపోవచ్చు. మ్యాక్సిమం 1-2% అలా ఉండొచ్చులే, కానీ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఏముండదు. అంటే టాప్ స్టేట్స్ కొన్ని ఉంటాయి, 1-2% మాత్రమే. ఓకేనా, అంతవరకే డిఫరెన్సెస్ ఉంటుంది థర్డ్ లిస్ట్లో కూడా, అంతకుమించి అయితే ఎక్కువ ఏమి ఉండదండి. ఓకేనా, ఇప్పుడు నార్త్ ఈస్ట్ కానీ, లేదంటే మధ్యప్రదేశ్ కానీ, మరి బీహార్ కానీ కొన్ని స్టేట్స్ ఉన్నాయి కదా, ఇక వాటిలో అయితే కొంచెం లో మార్క్స్ ఉన్నా కానీ ఛాన్స్ అయితే అవకాశం అయితే ఉందండి. ఇదైతే మనం చెప్పుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు ఫైనల్గా మనం చెప్పుకునేది ఏంటంటే, మీరు థర్డ్ లిస్ట్ కోసం అందరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మీరు కంపల్సరీ అలర్ట్ అవ్వాలండి. థర్డ్ లిస్ట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరూ, కట్ ఆఫ్కి దగ్గర ఉన్న వాళ్ళందరూ కంపల్సరీ అలర్ట్ అవ్వాలి. ఎందుకంటే డాక్యుమెంట్స్ అనేది రెడీగా పెట్టుకోండి. అన్ని డాక్యుమెంట్స్ అన్నీ 1-2 సార్లు చెక్ చేసుకోండి. ఓకేనా, చిన్న మిస్టేక్ కూడా అవాయిడ్ చేయొద్దు. ఓకేనా, కాబట్టి మొత్తం క్లియర్ చేయండి. చిన్న మిస్టేక్ ఉన్నా కానీ దాన్ని సొల్యూషన్ అయ్యేలాగా చూడండి. ఓకేనా, ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, అసలు థర్డ్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుంది? ఓకేనా, ఓకేనా, ఇది డౌట్. మామూలుగా ఇప్పుడు సెకండ్ లిస్ట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందండి. అంటే ఇంకా 27th, అంటే ఈరోజు డేట్ ఎంత, 23rd అంటే ఇంకా 4 డేస్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఎక్కువ రిజెక్ట్స్ అవుతున్నాయి కదా, 40-60% రిజెక్ట్ అవ్వడం వల్ల వేకెన్సీస్ అనేది ఇంకా చాలా ఉన్నాయండి, అంటే ఇంకా ఫిల్ అవ్వలేదు. ఓకేనా, కాబట్టి కన్ఫామ్గా నేను ఒక డేట్ చెప్తున్నాను. ఇప్పుడు కన్ఫామ్గా వచ్చే అవకాశాలు ఎప్పుడంటే
మే మే 10 to 15 ఈ గ్యాప్లో కంపల్సరీ థర్డ్ లిస్ట్ అయితే వస్తుంది. ఓకేనా, ఇదైతే పక్కా కన్ఫర్మ్, ఇది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ ఇది. కాబట్టి మీరు డాక్యుమెంట్స్ అనేది మాత్రం రెడీగా చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు అసలు విషయం మాట్లాడుకుందాం మనం. ఇంకా అసలు నిజం చెప్పుకోవాలంటే ఈ పోస్ట్కి కాంపిటీషన్ చాలా హై, కానీ రిజల్ట్స్ కూడా చాలా హైయే. అంటే ఛాన్స్ ఉంది, కానీ కట్ ఆఫ్కి దగ్గరగా ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే. ఓకేనా, కాబట్టి ఈ వీడియో అసలు ఏంటంటే ఇది 10th మార్క్స్ మీద పెడతారండి. 10th మార్క్స్ మీద వేసేస్తారు. ఇదందరూ మ్యాక్సిమం కోవిడ్ బ్యాచ్ వాళ్ళు వీళ్ళు అప్లికేషన్ చేసుకుంటారు. కాబట్టి మనకి సెకండ్ లిస్ట్ అయినా థర్డ్ లిస్ట్ అయినా కట్ ఆఫ్ తగ్గే అవకాశాలు కొంచెం అంటే 1 to 2%, 2 to 3% అలా తగ్గుకుంటూ వస్తుంది. కొన్ని స్టేట్స్ ఉంటాయి నార్త్ ఈస్ట్ అవి. మన అప్లికేషన్ చేసుకున్నా కానీ అక్కడ చాలా పెద్ద ప్రాసెస్ అది. మన అప్లికేషన్ చేసుకున్నా అక్కడ జాబ్ వచ్చినా పెద్ద టాస్క్ అండి అక్కడ జాయిన్ అవ్వడం. అది కూడా మనం చూసుకోవాలి. మన స్టేట్లో రావాలి అంటే కష్టం. కాబట్టి మనం ఇక అది ఎలా చేయాలి ఏందనేది మనం ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ వచ్చే అవకాశాలు ఉంది అండి. జూన్లో సెకండ్ షెడ్యూల్ వచ్చే అవకాశాలు అయితే ఉంది, 100% ఉంది. ఓకేనా, సెకండ్ షెడ్యూల్ వచ్చినప్పుడు మీకు చెప్తాను క్లియర్గా. అసలు ఇది అప్లికేషన్ చేసేటప్పుడు ఏ దానికి అప్లై చేయాలి ఏందనేది మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా, కాబట్టి మీరైతే టెన్షన్ పడకండి. కట్ ఆఫ్కి దగ్గరగా ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హోప్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, అలాగే మీ మార్క్స్ ఎంత, మీరు థర్డ్ లిస్ట్ కోసం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదా అనేది కామెంట్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. ఓకేనా అండి.